బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటి ఆదివాసీ టీచర్. స్టూడెంట్ యాక్టివిటీస్ దాంట్లో నేను పాల్గొనవరా? చిన్నతనం నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో ఉండేవాడిని. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే 6-7 రోజుల నుంచి మాకు సర్టిఫికేట్ రావట్లా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కనీసం ఆయన కలిసే అవకాశం కూడా రాదు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ వారికి సమాచారం తెలియకపోతే మధ్యలో ఉన్న వ్యక్తులను సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది నా మదిలో చాలా ఆలోచనలు రేకెత్తించింది. ప్రజా జీవితంలోకి రావాలన్నటువంటి ఆలోచన చదువుకున్న రోజుల నుంచి, ఉద్యోగం చేస్తున్న రోజుల నుంచి కూడా నాకు బలంగా ఉండేది. ఇక్కడ ఎలా ఉంది? ఆంధ్ర యూనివర్సిటీలో 2 ఏళ్ళు పీజీ చేసిన సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను గెలవడం జరిగింది. 1 ఇయర్ ఏం చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా? ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే స్కాలర్షిప్ సమస్య. హాస్టల్ బిల్లులు కట్టలేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కలుపుకొని విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించాం. పోలీసులు మీ మీద దృష్టి ఉన్నదనేది గ్రహించుకున్న తర్వాత సీరియస్గా దృష్టి ఉంది. గిరిజన విద్యార్థి మాలోత్ కిషన్ ఉద్యోగం నుంచి తొలగించారు బీపీసీలను న్యూస్ చూశారు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్? అప్పుడు ఆ బీపీసీల యాజమాన్యం వాళ్ళకి కావాల్సినటువంటి ఓసీ అభ్యర్థిని రిక్రూట్ చేసుకోవడానికి ఇతని ఉద్యోగం నుంచి తొలగించారు. బీపీసీల యాక్టివిటీని స్తంభింపజేశాం. ఆ కిషన్ జీవితంతో ఉద్యోగం చేస్తే మీరు ఇచ్చేది మహా అయితే 2 కోట్ల జీతం. ఇవాళ మీకు దాదాపు 15 కోట్లు నష్టం వచ్చింది. బేషరతుగా అతనికి గంటలో అపాయింట్మెంట్ ఆర్డర్, మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అతని ఉద్యోగంలో చేర్పించారు. కాంగ్రెస్ పట్ల ఎలా చేరారు? రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది? సడన్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. గాంధీ భవన్కు రండి, ఆ 18 మందికి కన్నా కూడా మీకు సర్వే బాగా వచ్చింది. అంటే వైఎస్ఆర్ గారితో పరిచయం ఎలా ఏర్పడింది సార్? అంటే ఆయన దృష్టిలో ఎలా పడ్డారు అసలు? ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నేను ఆయనతో పరిచయం అయింది. నాకు వత్స రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు, నీకు టికెట్ కన్ఫర్మ్ అయింది, నీ టికెట్ సీట్ ఇస్తున్నావు, నీకు ఎందుకు యూనివర్సిటీలో మంచి ఉద్యోగం కదా, ఎందుకు మానేసి నువ్వు రాజకీయాలకు వెళ్తున్నావు, నిర్ణయం సరికాదేమో ఆలోచించమని అందరూ మాట్లాడారు. మనం ప్రజలు అభిమానిస్తే మనస్ఫూర్తిగా, ప్రజలు కూడా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. తొలిసారి ఎమ్మెల్యే కావడం ఎలా అనిపించింది సార్ అసలు? చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు నాకు.